మొత్తానికి కేర్ ఆఫ్ అంటే అందరికీ పాకిస్తానే కనిపిస్తుంది. ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్తాయి. కానీ అమెరికా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్తాన్ కృషి చాలా ఉందంటూ అమెరికా అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ ని ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో గొప్ప భాగస్వామి అంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది తామేనని పాకిస్తాన్ స్వయంగా ఒప్పుకుంది. ఉగ్రవాద సంస్థలకు నిధులిచ్చి ఉగ్రవాదాన్ని పోషించి తప్పు చేశామని ఆ దేశ నేతలే అంగీకరించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని చెబుతోంటే అమెరికా అధికారులు మాత్రం దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అమెరికా చేస్తున్న పోరాటంలో పాకిస్తాన్ తమతో కలిసి గొప్పగా పోరాడుతోందని చెబుతున్నారు. ఇటీవల భారత్పై పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు దాడి చేశారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేలా భారత్ దాడి చేసింది. భారత్ సైన్యం చేసిన దాడిలో పాక్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో కాళ్లబేరానికి వచ్చింది. కాల్పులు ఆపాలని కోరింది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో భారత్ కాల్పులు విరమించింది. దీన్ని ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. తన వల్లే యుద్ధం ఆగిపోయిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. అయితే భారత్ ఇదే సమయంలో పాకిస్తాన్ చేస్తోన్న ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలని నిర్ణయించింది. అందులో భాగంగానే భారత్ నుంచి అఖిలపక్ష నేతలను పలు దేశాలకు పంపి పాకిస్తాన్ చేస్తోన్న పనులను వివరించే ప్రయత్నం చేసింది. అయితే ఇదే సమయంలో అమెరికా మాత్రం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోరాటం చేస్తోందంటూ వ్యాఖ్యలు చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా పాకిస్తాన్ను ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో గొప్ప భాగస్వామిగా ప్రశంసించారు. ఆయన అమెరికా కాంగ్రెస్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు భారత్లో అసంతృప్తిని కలిగించవచ్చు. ఎందుకంటే భారత్ ఇటీవల పాకిస్తాన్ను దౌత్యపరంగా ఒంటరిగా చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్ చురుకుగా పనిచేస్తోందని, పాకిస్తాన్ అధికారులు తమతో కలిసి అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ముందు ఆయన సాక్ష్యంగా వ్యవహరిస్తూ ఆయన భారత పాకిస్తాన్లతో సంబంధాలను కొనసాగించాలని వాదించారు. భారత్ పాకిస్తాన్లతో సంబంధాలను విడదీసి చూడకూడదని, ఒక దేశంతో సంబంధం ఉంటే మరొక దేశంతో ఉండకూడదనే ఆలోచన సరికాదన్నారు. కురిల్లా పాకిస్తాన్ సైన్యం ఐసిస్, ఖొరాసాన్ ఉగ్రవాదులపై చేస్తోన్న కార్యకలాపాలను ప్రశంసించారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నాయకత్వంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో డజన్ల కొద్దీ ఆపరేషన్లు చేస్తుందన్నారు. ఐసిస్, ఖొరాసాన్ అనేది అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా దాడులు చేయడానికి ప్రయత్నిస్తోన్న ఉగ్రవాద సంస్థ అని ఆయన తెలిపారు. పాకిస్తాన్తో తమ భాగస్వామ్యం ద్వారా వారు ఐసిస్, ఖొరాసాన్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని డజన్ల మందిని చంపారన్నారు. తమ ఇంటెలిజెన్స్ సహాయంతో 5 కీలక ఉగ్రవాదులను పట్టుకున్నారని కురిల్లా తెలిపారు. 2021లో కాబూల్ విమానాశ్రయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 అమెరికన్ సైనికులు, 160 మంది సామాన్య ప్రజలు మరణించారు. ఈ దాడిలో పాల్గొన్న మహ్మద్ షరీఫుల్లా అలియాస్ జాఫర్ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. అతన్ని పట్టుకున్న తర్వాత జనరల్ మునీర్ తనకు ఫోన్ చేశారని, అతన్ని అమెరికాకు అప్పగిస్తామని చెప్పారన్నారు. ఇక ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్ కూడా భారీ నష్టం చవిచూసిందన్నారు. 2024 ప్రారంభం నుండి 1000కి పైగా ఉగ్రదాడులు జరిగాయని, దీనిలో 700 మంది భద్రతా సిబ్బంది, 2500 మంది సామాన్య ప్రజలు మరణించారని కురిల్లా తెలిపారు. అయితే పాకిస్తాన్పై భారత్ దౌత్యపరమైన ఒత్తిడిని కొనసాగిస్తోంది. పహల్గాం దాడి తర్వాత 33 దేశాలకు భారత్ తన బృందాలను పంపి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. విదేశాంగ మంత్రి జయశంకర్ బ్రసెల్స్లో మాట్లాడుతూ ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని, పాకిస్తాన్ ఇలాంటి దాడులు కొనసాగిస్తే తిరిగి దాడి చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఉగ్రవాదం పాకిస్తాన్లోనే ఆగిపోదని, అది పశ్చిమ దేశాలను కూడా చేరుకుంటోందన్నారు. ఒకప్పుడు ప్రపంచమంతా ఒసామా బిన్ లాడెన్ కోసం గాలిస్తుంటే అతను మాత్రం పాకిస్తాన్లోని సైనిక పట్టణంలో సురక్షితంగా ఎందుకున్నాడని ప్రశ్నించారు. ఇది కేవలం భారత్ పాక్ సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సమస్య అని జయశంకర్ అన్నారు.